ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సోషల్ మీడియా అని బయట అవని నేనైతే చాలా దగ్గరలో చూశాను. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది. ఈ సమయంలో షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా బెటర్ అని సోషల్ మీడియా యాడ్స్ అవని బయట చెప్పడం అవని చాలా దగ్గర జరుగుతుందండి. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించాలి. మనము చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటున్నాం. అది సబ్జెక్ట్ ఈ షేర్ మార్కెట్‌కి సంబంధించింది కాదు. కానీ ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో ఏదో ఇవి అంటున్నారనో చెప్పేసి మనము ఏదైతే సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి షేర్ మార్కెట్‌లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒక ఉద్యోగం రావాలంటే ఎప్పుడు వరకు చదవాలి, ఎంతో కష్టపడాలి. అలాంటిది రాత్రి కోటీశ్వరులు, లక్షాధికారి అయిపోవాలంటే అది సాధ్యం కాని పని. మనము షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మినిమమ్ షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. మినిమమ్ షేర్ మార్కెట్ అంటే ఏంటి, అసలు కంపెనీలు ఏముంటాయి, ఆ కంపెనీ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, దాని బిజినెస్ మోడల్ ఏంటి, దాని తాలూకా మేనేజ్మెంట్ ఏంటి, అసలు దాని తాలూకా బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే. అవేమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా ఎవరో యూట్యూబ్లో చెప్పారనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చెప్పారనో, ఫేస్బుక్లో చెప్పారనో, లేకపోతే బయట ఎవరో మన ఫ్రెండ్స్ చెప్పారనో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా అలా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దాని మేనేజ్మెంటు, దాని తర్వాత బ్యాలెన్స్ షీటు, దాని తర్వాత ప్రాఫిట్ లాసు అంతా ఏమి మోడల్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఈ మధ్య చాలామంది కూడా బయట ఏదో ఈ వారు వల్ల ఏదో షేర్స్ పడ్డాయి, ఒకసారి పెడితే డబుల్ అయిపోతుంది అని అన్నారు. కానీ అలా డబుల్ అయిపోవడం అనేది చెప్పలేము. కొందరికి ప్లస్ అవ్వచ్చు, కొందరికి మైనస్ అయిపోతుంది. కాబట్టి అంటే ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీరు షేర్ మార్కెట్ గురించి తెలుసుకోండి. ఆ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి. ఉన్న అమౌంట్లో 10% లేదా 20% మాత్రమే పెట్టాలి. అలా పెంచుకుంటూ పోవాలి షిప్ మాదిరిగా. ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి డేటా తీసి అప్పుడు 2000లో ఇంత ఉంది, ఇప్పుడు 2026లో ఎంత ఉంది అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. మనము చిన్నప్పుడు దాని గురించి తెలియదు, తర్వాత స్థాయిలో కూడా తెలియదు. మనకి ఈ మధ్యన కదా తెలిసింది. కాబట్టి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెంటనే పెరిగేది కదా, దాని గురించి కొంత అవగాహన పెంచుకోవాలి. పెంచడానికి కారణం ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఫండ్ కానీ ఏదైనా పెరగడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి అనే కారణాలు మనం తెలుసుకుంటేనే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేని పక్షంలో మనము లాస్ అవ్వడానికి ఎక్కువ హోప్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈ మధ్యన ఇంకొకటి, ఈ షేర్ మార్కెట్ అని చెప్పి చాలామంది సైబర్ నేరస్తులు నేరం చేస్తున్నారు. ఎలా అంటే మనం ఏదైతే డబ్బులు ఉన్నాయో మనం ఫేస్బుక్లో ఒక యాడ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో యాడ్ వస్తుంది, దానిలో మన ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి వేసి రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయినంటే ఏమవుతుంది, రిజిస్టర్ అయినంటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ వెళ్తుంది, వాళ్ళు కాల్స్ చేస్తారు, అలాగే మెసేజ్ పెడతారు, మెయిల్కి మెసేజ్ పెడతారు. చేసిన తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఏదో ఒక క్షణంలో మనకి ఒక ఆశ పుట్టి మనం ఏం చేస్తాము, మనం జాయిన్ అవ్వాలనుకుంటాం. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ అవుతాం. కాంటాక్ట్ అయిన తర్వాత మనకి సపరేట్గా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపు పెడతారు. ఆ పెట్టి అందులో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు టీమ్గా. ఆ టీం ఉండి వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఆశ పెట్టడం కోసం ఈ షేర్ ఎంత పెరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. ఆ మెసేజ్లు పెట్టినప్పుడు మనము ఎప్పుడో ఒకప్పుడు టెంప్ట్ అయ్యి మనము కూడా ఆ విధంగా డెవలప్ అవుతాము, లేదా డబ్బులు సంపాదించేద్దామని చెప్పేసి ఆలోచనతో మన కాడ ఏదైతే సంపాదించిన డబ్బులు లేదా అప్పు తెచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవి మనం పెట్టేస్తాం. పెట్టిన టైంకి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే అకౌంట్కి డబ్బులు వేయమంటారు, వేరే యాప్ పెట్టమంటారు, అవన్నీ కలిపి ఒక వేరే దగ్గర పెట్టమంటారు. మనకి ఎప్పుడైతే ఈ స్టాక్ ఏదైతే వాళ్ళు చూపిస్తారో మ్యాప్, ఫేక్వి యాప్లు చూపించి దాని ప్రకారము మనకేం చేస్తాము, ఎప్పుడు మనకు అవసరమనో లేకపోతే ఆ డబ్బులు ఎలాగో పెరిగాయి కదా తీసేద్దామనో ఆలోచనతో ఉన్నారనుకోండి, ఏదైతే ఈ 6 నెలలు ట్రావెల్ చేశారు కదా అప్పుడు తీసేద్దామని ఆలోచన వచ్చే టైంకి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, మీకు స్పందించరు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి, మీరు లాస్ అయ్యారు సైబర్ క్రైమ్ అని. అప్పుడు ఏం చేస్తారు, 1930 కాల్ చేయాలి, లేదా సైబర్ క్రైమ్కి మనం వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి, లేదా ఎక్కువ మొత్తంలో ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్. ఈ టైంలో మన డబ్బులు వాళ్ళు వాడేస్తారు, చాలా రకం మనం నష్టపోతాం. కాబట్టి అంటే షేర్ మార్కెట్లో పెట్టాలనుకుంటే మనం చేయాల్సింది మొదటిగా నేర్చుకోవాలి. షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఐపీఓలు ఏంటి, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి, మీ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. అవసరమైతే నేను తెలుసుకునే వీడియో చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన చాలామంది షేర్ మార్కెట్ అనే మాట వాళ్ళ నోటంటే విన్నాను కాబట్టి
ఈ వీడియో చేస్తున్నాను. మనం ఈ మధ్యన పేపర్లోను అలాగే వీడియోలో టీవీలో చూస్తున్నాం కదా, షేర్ మార్కెట్ పేరు చెప్పి పలానా వ్యక్తి నష్టపోయాడు లేదా పలానా ఆమె నష్టపోయిందని. అలా నష్టపోకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వారికి కానీ లేదు మీకు ఎవరికైనా ఇలాంటి అవకాశం ఉన్నంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అందరికి కూడా అర్థమవుతుంది.